హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 30వ భాగం. సంజయ్ని చూడగానే నీరజ షాక్ తో కళ్ళు పెద్దవి చేసి వావ్ హ్యాండ్సమ్ అని మనసులో అనుకుంటూ ఉండగానే జాను నవ్వుతూ అన్నయ్య అంటూ సంజయ్ చేతిలో స్నాక్స్ ప్లేట్స్ తీసుకుని నువ్వెందుకు తీసుకువచ్చావు అన్నయ్య, ఎవరితోనైనా పంపించాల్సింది కదా అని అడిగింది. ఏం చేస్తాం చెల్లెమ్మా, బాస్ గారి ఆర్డర్ పాటించాలి కదా అని కావాలని డల్గా మొహం పెట్టి చెప్పాడు. ఇంతలో నీరజ జాను భుజం కుదిపేస్తూ ఎవరే అతను అని అడిగితే జాను నవ్వుతూ సంజయ్ని పరిచయం చేసింది. సంజయ్ కూడా నవ్వుతూ హలో మిస్, మీ గురించి విన్నాను, ఒకసారి చూశాను కూడా సార్తో పాటు వచ్చి అని హ్యాండ్ షేక్ కోసం చేయి ముందుకు చాపగానే నీరజ ఎక్సైట్ అవుతూ తన చేతిని కలిపి హాయ్ మిస్టర్ సంజయ్, మిమ్మల్ని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంది కళ్ళల్లో మెరుపుతో. సంజయ్ కూడా నవ్వుతూ మీరు మా జాను కోసం చాలా శ్రమ పడ్డారు. ఆఫ్ కోర్స్ ఫ్రెండ్షిప్ కోసమే కావచ్చు, కానీ ఏది ఏమైనా సరే మీరు చేసిన హెల్ప్ మాత్రం చిన్నది కాదు. జానుని మా సార్ని కలిపి ఒక జంటని కలిపిన పుణ్యం మూట కట్టుకున్నారు అని నవ్వుతూ అంటే దానిలో నాదేముంది సంజయ్ గారు, ఏదో నాకు తోచిన సహాయం నేను చేశాను అని సంజయ్ తనని పొగుడుతూ ఉంటే లోపలే పొంగిపోతూ చెప్పి సంజయ్ని కళ్ళప్పగించి చూస్తుంది. జాను నీరజ కళ్ళల్లో మెరుపుని తను సంజయ్తో మాట్లాడుతున్నప్పుడు ఎక్సైట్మెంట్ ని అర్థం చేసుకుని ఓహో, దీనికి అన్నయ్య మీద మనసు మళ్ళిందా, చూద్దాం అన్నయ్య నీరజని చూసి అలా ఫీల్ అవుతాడు అని నవ్వుతూ అనుకుని సంజయ్ నీరజల మాటలు వింటూ ఉండిపోయింది. వాళ్ళ మాటల ప్రవాహం ప్రొఫెషనల్ నుంచి పర్సనల్ వరకు వచ్చి ఒకరినొకరు తెలుసుకునేదాకా వచ్చాయి. సంజయ్ ఎప్పుడు ఏ ఆడపిల్లతోనూ అంతలా ఫ్లడ్ చూసింది లేదు జాను. తను జాయిన్ అయిన ఈ కొద్ది రోజుల్లో ఎంతో డీసెంట్ గా ఉండే సంజయ్ ఇప్పుడు నీరజతో అంత క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటే ఏదైనా అట్రాక్షన్ అని అనుకుంటూ చూస్తూ ఉంది. అరగంట తర్వాత నీరజ తన ఫోన్ రింగ్ అవ్వటంతో ఓకే చాలా లేట్ అయ్యింది, ఇక నేను బయలుదేరాలి, బాయ్ జాను, బాయ్ సంజయ్ గారు అని నవ్వుతూ చెప్పి జాను హాస్టల్ కి రాదని ఆల్రెడీ తెలుసుకుని అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే ఉండు నీరజ నేను వస్తున్నాను అంటూ సంజయ్ వెనకే వెళ్ళాడు. జాను వాళ్ళిద్దరూ వెళ్లిపోయాక నవ్వుకుంటూ ఆల్రెడీ స్నాక్స్ కంప్లీట్ చేసేయటంతో ఇక ఇంటికి బయలుదేరితే టైం కూడా అవుతూ ఉండటంతో రానా క్యాబిన్ కి వెళ్ళింది. ఇక్కడ కిందకి వచ్చిన సంజయ్ ఆల్రెడీ ఆఫీస్ ఎంప్లాయీస్ వెళ్తూ ఉండటంతో క్యాబ్స్ కూడా ఫుల్ గా ఉండటంతో నీరజని తను డ్రాప్ చేస్తానని చెప్పి తన బైక్ తీసి నీరజని ఎక్కమని చెప్పాడు. నీరజ ఎంతో సంతోషంగా వన్ సైడ్ కూర్చొని బ్యాక్ సైడ్ హ్యాండిల్ ని పట్టుకుంది. సంజయ్ నవ్వుతూ నీరజతో మాటలు మొదలుపెట్టి తనని హాస్టల్ వరకు డ్రాప్ చేసి బాయ్ నీరజ అని నువ్వు అనేంత క్లోజ్ గా వచ్చేశారు. బాయ్ సంజయ్, అప్పుడప్పుడు కలుద్దాము, మీ ఫోన్ నంబర్ అని అడిగితే సంజయ్ నవ్వుతూ ఫోన్ నంబర్ ఇచ్చి నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, కష్టంలో ఉన్న ఆడపిల్లని అర్థం చేసుకుని తనకి తోడుగా నిలబడ్డావు, అందరిలా పొడుచుకు తినలేదు అని కాంప్లిమెంట్ ఇచ్చి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఆ ఒక్క కాంప్లిమెంట్ కి నీరజ స్కైలో ఫ్లై అవుతూ సంతోషంగా రూమ్ లోకి వెళ్లి సంజయ్ తో మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ వావ్, కుర్రాడు హ్యాండ్సమ్ గా ఉన్నాడు, మనకి కానీ సెట్ అయితే హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిపోవచ్చు అని ఊహల్లో తేలిపోతూ అనుకుంది. ఇటువైపు సంజయ్ ఇంటెన్షన్ అది కాదు, జానును జాగ్రత్తగా చూసుకుంది అన్న అభిమానంతో మాత్రమే నీరజతో అంత చనువుగా మాట్లాడాడు. కానీ ఇక్కడ నీరజ సంజయ్ మీద క్రష్ ఫీలింగ్ ని ఇంకా పెంచేసుకునే పనిలో ఉంది. రానా క్యాబిన్ కి వెళ్లిన జాను ఇంకా వర్క్ అయిపోలేదా రానా గారు అని అడిగితే అయిపోయిందిరా, ఇంకొక 10 మినిట్స్, ఆలోపు నువ్వు రెస్ట్ తీసుకో, స్నాక్స్ తినేసి జ్యూస్ తాగావా అని అడిగితే అన్నీ అయిపోయాయి అని నవ్వుతూ చెప్పిన జాను రానా ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని ఏది ఏమైనా నీరజ నా ఫ్రెండ్ అవ్వటం నిజంగా నా అదృష్టం రానా గారు, అంత మంచి ఫ్రెండ్ ని నేను అర్థం చేసుకోకుండా చాలా సార్లు హద్దుల్లో ఉండు అని చెప్పి బాధ పెట్టాను,
అని బాధగా అంది. అప్పటి సిచ్యువేషన్ వేరు కదా జాను. ఇప్పుడు నువ్వు అనవసరంగా డీలా పడిపోకు. నీ సంతోషం కోసమే తనని పంపించాను. అటువంటిది నువ్వు మళ్ళీ తనని చూసి జరిగిపోయిన గతాన్ని గుర్తు తెచ్చుకొని మరీ బాధపడాలా? నువ్వు ఇలానే బిహేవ్ చేస్తే లైఫ్ లాంగ్ నువ్వెప్పటికీ నీరజని కలిసే అవకాశం లేకుండా చేస్తాను అని సీరియస్ గా చెప్పటంతో జాను యాక్టివ్ అయిపోయి, నో నో రానా గారు, నాకు నీరజ్ ఫ్రెండ్షిప్ కావాలి. తను చాలా మంచిది. నిజంగా ఫ్రెండ్షిప్ లో ఆనిముత్యం అంటే తనేనేమో. ముందే నాకు పరిచయం అయి ఉంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు. ఏం చేస్తాం, దేవుడి రాత అలా ఉంది అని అనగానే రానా చాలా సీరియస్ గా జాను వైపు చూసి, ఇప్పుడు నీ తలరాతికి ఏమొచ్చిందంట? నీ లైఫ్ లోకి నేను రావటం నీకు ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు. అసలు నీ ఇంటెన్షన్ ఏంటి జాను? నేను నీ జీవితంలో నిన్ను బాధ పెట్టడానికి వచ్చాను అంటున్నావా? అని సీరియస్ గా అంటూ వర్క్ చేయటం ఆపేశాడు. అప్పటికి కాని జానుకి అర్థం కాలేదు తను ఏమందో. వెంటనే కంగారుగా, లేదు లేదు రానా గారు, నేను అలా అనలేదు. మీరంటే నాకు పిచ్చి. ఎంత అంటే మీరు లేకపోతే బ్రతకలేనంతగా మార్చేశారు నన్ను. ఈ 2-3 రోజుల్లో అంత ఇష్టం పెంచేసుకున్న నేను మీ గురించి తప్పుగా అనుకుంటానా? నెవర్. అలా ఎప్పటికీ జరగదు. నేను కేవలం జాహ్నవి గురించి అన్నాను. తను నా మనసుతో ఆడుకుంది కదా అని మళ్ళీ డల్ అవుతూ ఉంటే రానా పైకి లేచి జానుని ఎత్తుకొని పర్సనల్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. జాను కంగారుగా రానా గారు అంటుంటే రానా జానుని బెడ్ మీదకి దించి మరో మాట మాట్లాడనివ్వకుండా తన పెదవులు అందుకొని తన కోపాన్ని ఆ ముద్దులోనే చూపించి 2 నిమిషాలకి వదిలేశాక, చూడు జాను, నీకు సంబంధం లేని మనుషుల గురించి అస్సలు ఆలోచించకూడదు. అండ్ మెయిన్, ఆ జాహ్నవి గురించి తన మెంటాలిటీని చిన్నప్పటి నుంచి నువ్వు గమనించకపోవటం వలన తన గురించి నీకు తెలియలేదు. లేదంటే ఎప్పుడో జాగ్రత్త పడేదానివి. జరిగిందేదో జరిగింది, వదిలే. అంతేకాని దానినే పట్టుకుని ఊగులాడుతూ నన్ను కూడా బాధ పెట్టకు. నువ్వు బాధపడితే నీకంటే ఎక్కువ నేనే బాధపడతాను. ఇది బాగా గుర్తుంచుకో అని సీరియస్ గా అన్నాడు. రానా మాటలకి జాను రానా మెడ చుట్టూ చేతులు వేసి, ఓకే, ఇకపై ఇలా ఉండను అని అంటే రానా అసహనంగా, ఇలా చెప్తూనే ఉంటావు, మళ్ళీ డల్ అవుతూనే ఉంటావు. అసలు జరిగినవన్నీ మర్చిపోమంటే నీ మెదడులో ఉన్న చిప్ తీసి విసిరి పారేయాలి అని అంటే, అమ్మో, అంత పని చేయకండి రానా గారు. అలా చేస్తే మిమ్మల్ని నేను మర్చిపోతాను. మిమ్మల్ని అస్సలు మర్చిపోకూడదు. నా మనసు శరీరం స్పందించేది కేవలం మీ మాట, స్పర్శ, ప్రేమకి మాత్రమే. కాబట్టి ఆ ప్రేమని నాకు దూరం చేయకండి అని భయపడుతున్నట్టు నటిస్తూ చెప్పింది జాను. జాను తల మీద మొట్టిన రానా, బాగా ఎక్కువయిందే నీకు ఈ మధ్య. నువ్విక్కడ రెస్ట్ తీసుకో. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకు అని చెప్పి బయటికి వచ్చిన రానా ల్యాప్టాప్ లో తన వర్క్ కంప్లీట్ చేసేసరికి సంజయ్ రావటంతో, ఏంటంత త్వరగా వచ్చావు? ఇంకో గంటకి కానీ రావనుకున్నానే అని వెటకారంగా అన్నాడు. అంత వెటకారం వద్దులేండి సార్. ఒంటరి ఆడపిల్ల, క్యాబ్స్ కూడా లేవు, చాలా లేట్ అవుతుంది. మళ్ళీ హాస్టల్ ఎంట్రీ ఆపేస్తారేమో, తనని తీసుకువెళ్లి దింపేసి వస్తున్నాను అంతే. పైగా జాను ఫ్రెండ్ అంటే మనకి కూడా ఫ్రెండే కదా సార్ అని నవ్వుతూ అంటే రానా ఒక ఐబ్రో రైస్ చేసి, నిజమేనా నువ్వు చెప్పింది? కానీ నాకేంటో నీరజ్ మీద నీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూస్తుంటే వేరేలా ఉంది అని అన్నాడు. నో నో సార్, మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. ఆ అమ్మాయి మీద కేవలం నాకు అభిమానం ఉంది. జానుని జాగ్రత్తగా చూస్తుంది అని. అంతే. మీరు ఏదేదో ఊహించుకొని మళ్ళీ రచ్చరచ్చ చేయకండి. అసలే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తేరుకుంటున్నాను మీరిచ్చిన భారీ షాక్ లో నుంచి అని దీనంగా మొహం పెట్టి అనగానే రానా నవ్వేసి, సరే సరే, ఇక వెళ్ళు అని అనటంతో థ్యాంక్ యూ సార్ అని చెప్పి జాను కోసం చూశాడు. జాను నిద్రపోతుందని చెప్పటంతో, సరే సార్, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజయ్. సంజయ్ వెళ్ళిపోయాక హాస్పిటల్ కి కాల్ చేసిన రానా సమీర్ జాహ్నవీల పరిస్థితి తెలుసుకుని తన మామగారు వస్తున్నారని అర్థమై నవ్వుకుంటూ, రారా మామ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈ దెబ్బతో నువ్వు నా జాను కాళ్ళు పట్టుకుంటావు, చూస్తూ ఉండు
అని కార్నర్ స్మైల్ తో అనుకొని జానుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ని చూసిన జాహ్నవి నా భర్తకి ఏమైంది అని కంగారుగా అడిగితే డాక్టర్ జాహ్నవి వైపు ఒక చూపు చూసి నిన్న మీకు ఫోన్ చేశారు కానీ మీరు లిఫ్ట్ చేయలేదంట. మీరంత బిజీ ఏంటి మేడం? ఇక్కడ మీ భర్త ఏ పొజిషన్ లో ఉన్నారో కూడా తెలుసుకోరా అని చెప్పి సమీర్ సిచ్యువేషన్ మొత్తం రానా చెప్పినట్టే చెప్పి ఎలా ఉంది మీ భర్త పొజిషన్? మినిమం 1 వీక్ అయినా మీరు హాస్పిటల్లో ఉండాలి. అంటే మీ భర్త ఫేస్ ఎలా ఉంటుందో చెప్పటం కష్టం. సో రేపు కట్లు విప్పుతారు. ఎలా ఉన్నా సరే మీరు ఫేస్ చెయ్యాలి. మీ భర్త ఫేస్ ఒకవేళ బర్న్ అయితే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి మొహం నార్మల్ అవ్వటానికి. అంత మనీ ఉంటే అరేంజ్ చేసుకోండి అంటూ అమౌంట్ మొత్తం చెప్పి ఇక మిగిలిన వాటికి నార్మల్ గానే తగ్గిపోతాయి. ఎందుకంటే అక్కడ హీలింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మీ భర్తని ఎప్పుడు చంటి పెట్టేలా చూసుకోవాలి. మీరు మాత్రమే ఉంటే సరిపోదు. కుదిరితే అతని తల్లిదండ్రులని మీ తల్లిదండ్రుల్ని కూడా పిలిపించండి అని చెప్పి డాక్టర్ ఒకసారి సమీర్ని చెక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జాహ్నవి ఏడుస్తూ సమీర్ దగ్గరికి వెళ్ళి ఇంత ఘోరం ఎలా జరిగింది సమీర్ గారు? అసలు ఇదంతా కాలేలా ఏం పోసుకున్నారు మీరు అని అంటూ మాట్లాడుతూ ఉంటే సమీర్ జాహ్నవి వైపు చూస్తూ తన తండ్రులకి ఫోన్ చేయమని చెప్దామని అనుకున్నాడు కానీ గొంతు రాకపోవడంతో తనకి మాటలు రావని గుర్తించి బాధగా జాహ్నవి వైపు చూశాడు. జాహ్నవి అదేమీ పట్టించుకోకుండా నేను అత్తయ్య మావయ్యకి చెప్పేసి వస్తాను అని పరుగున రిసెప్షన్ దగ్గరికి వెళ్లి తన అత్తయ్యకి కాల్ చేసి సమీర్ పొజిషన్ వివరించి ప్లీజ్ అత్తయ్య మీరు రండి, మీరు లేకపోతే నాకేం చెయ్యాలో కూడా తెలియటం లేదు. ఈయన పరిస్థితి ఏమో ఇలా ఉంది, నాకేమో చేతులు కాళ్ళు ఆడటం లేదు అని భయంగా చెప్పి కాల్ కట్ చేశాక తన ఫ్యామిలీకి కాల్ చేసింది. ముందుగా శివరాం గారికి కాల్ చేసి సమీర్ పరిస్థితి వివరించగానే ఆయన ముందు షాక్ అయి తర్వాత మేము వస్తున్నామని చెప్పి ఇమీడియట్ గా హాఫ్ డే లీవ్ తీసుకొని తన తమ్ముడిని కూడా లీవ్ తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్లి సిచ్యువేషన్ వివరించారు. వీటన్నిటి మధ్య శివరాం గారు రానా అన్న మాటలు మర్చిపోయారు. ఇంట్లో అందరికీ సమీర్ గురించి తెలియటమే అందరూ ఏడుస్తూ అసలు ఎలా జరిగిందండి? మొన్నటికి మొన్న కాళ్ళు చేతులు విరగ్గొట్టుకున్నారు అల్లుడు గారు, మళ్ళీ ఇప్పుడు ఫేస్ కాలిపోయింది, మరో చెయ్యి కూడా విరిగింది అంటూ చెప్తున్నారు. ఇవన్నీ ఏంటండి? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న ముహూర్తమే బాగోలేదా ఏంటి? కొన్ని రోజులు సంతోషంగా ఉన్నారు అనుకునేలోపు అనుకోని ఉపద్రవాలు వచ్చేస్తున్నాయి అని మాలతి గారు తల్లి ప్రేమతో ఏడుస్తూ శశిధర్ గారిని అడిగారు. శివరాం గారు గంభీరంగా అక్కడికి వెళ్తే కానీ మనకేది తెలియదు, ముందు బయలుదేరండి అని చెప్పి మరోసారి పెయిడ్ లీవ్స్ పెట్టుకొని మరి హైదరాబాద్ బయలుదేరారు. అందరూ కలిసి హైదరాబాద్ చేరుకున్నాక డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లారు శివరాం గారి ఫ్యామిలీ మాత్రం. వాళ్ళు వెళ్లేసరికి కూడా సమీర్ అదే నార్మల్ వార్డ్ లో ఉన్నాడు, మనీ కడితే కానీ స్పెషల్ రూమ్ ఇవ్వమని చెప్పటంతో ఇక శివరాం గారు రావటమే ముందుగా జాహ్నవి ఏడుస్తూ స్పెషల్ రూమ్ తీసుకోమని పోరు పెట్టడంతో ఆ స్పెషల్ రూమ్ తీసుకొని సమీర్ ని రూమ్ కి షిఫ్ట్ చేశాక ఇప్పుడు చెప్పు జాహ్నవి, అసలేం జరిగింది అని అడిగితే జాహ్నవి కొంగు నోట్లో పెట్టుకొని ఏడుస్తూ ఏం జరిగిందో నాకు కూడా తెలియదు పెదనాన్న, ఆయన చెప్పే పరిస్థితుల్లో లేరు, ఆయన్ని ఇలా చూసి బ్రతకలేకపోతున్నాను పెదనాన్న, ఎందుకో చాలా భయం వేస్తుంది. ఆ జాను తిరిగి మా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి అని జరిగినవన్నీ జాను ఖాతాలో వేసేసింది జాహ్నవి తెలివిగా. జానుని బ్లేమ్ చేస్తుంటే మాలతి గారు కోపంగా నోరు ముయ్యవే, నీ అక్క తను, అసలు తనని అలా ఎలా అనాలని అనిపిస్తుంది? ఒకవేళ తనే కాని గట్టిగా కోరుకొని ఉంటే సమీర్ ని భర్త అయ్యేవాడా ఏంటి? నోరు మూసుకొని ఉండు, మర్చిపోకు జాను నీకు అక్క అని అన్నారు. వాళ్ళని చూసిన సమీర్ కి కొండంత బలం వచ్చినట్లు ధైర్యంగా వాళ్ళ వైపు చూస్తుంటే వాళ్ళు మాత్రం సమీర్ పరిస్థితి చూస్తూ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఏం జరిగిందో డాక్టర్ ద్వారా తెలుసుకొని కన్నీరు మున్నీరయ్యారు. పనిలో పనిగా శాపనార్థాలు కూడా పెట్టారు.
కానీ ఆ పనికిరాని శాపనార్థాలు ఎవరి మీద పనిచేయవని తెలుసుకోలేకపోయారు. ఇక ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఇదంతా జాహ్నవి వల్లే అంటూ జాహ్నవి మీద పడిపోయి, దీని జాతకం ఎలాంటిదో ఏమో, నా కొడుకు జీవితంలోకి ఇలా వచ్చిందో లేదో వాడి సంతోషాన్ని కాలరాసింది. వాడి జీవితాన్ని నాశనం చేయటంలో పడిపోయింది. దీనివల్లే నీకు ఇదంతా అయ్యిందిరా సమీర్. దీని జాతకం వల్లే. అందుకే నెత్తి నోరు కొట్టుకున్నాను వాళ్ళ కుటుంబంలో పిల్లతో పెళ్ళొద్దు అని. ఒక అమ్మాయి తప్పు చేసి ధైర్యంగా నేను ఇది చేశాను అని చెప్పుకుంటే, రెండో అమ్మాయి రెండో అమ్మాయి అక్క భర్తని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అక్కడే అర్థమవుతుంది దీని ఆలోచన మొత్తం అని అనగానే జాహ్నవి అవాక్కయి షాక్ తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది. మాలతి గారు ఆ మాటను తట్టుకోలేక, మర్యాదగా మాట్లాడండి వదిన గారు, ఇందులో నా కూతురు చేసిన తప్పేంటి అని అరిస్తే, నీ కూతురు చేసిన తప్పల్లా నా కొడుకును పెళ్లి చేసుకోవటమే. అసలు మీ కూతురే వద్దని మేము నెత్తి నోరు కొట్టుకున్నాము. అయినా వినకుండా చేసుకున్నాడు వీడు. అలా వదిలేస్తాము అలా ఎలా వదిలేస్తాము మమ్మీ? పాపం వాళ్ళ పరువు అంటూ. మీకేనా పరువు, మాకు లేదా అని ఆవేశంగా అరిచి మొత్తానికి నా కొడుకుని మంచానికి పరిమితం చేశారు అని గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటే జాహ్నవి కోపంతో ఊగిపోయింది. కానీ మాట్లాడే సిచ్యువేషన్ అది కాకపోవటంతో, పైగా తన పరిస్థితి ఘోరంగా మారి ఉండటంతో సైలెంట్ అయ్యింది. ఆ మాటలన్నీ వినలేని శివరాం గారు, శశిధర్ గారు కోపంగా మాట్లాడాలనుకున్నారు. కానీ ఆడవాళ్ల మీద ప్రతాపం ఏంటి అనుకుని మౌనంగా మిగిలిపోయారు. ఇక కౌసల్య గారికి ఏదీ పట్టటం లేదు. హైదరాబాద్ వచ్చాను కదా, మరొకసారి జానుని చూసే అవకాశం దొరుకుతుందా? ఈ పాటికి జాను సంతోషంగా ఉండుంటుంది కదా అని ఆలోచిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.